వారికి, ఏ భేదము లేని యేసుక్రీస్తు ప్రభు వారికి, అందరి నిమిత్తమై రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడే మేము ఒక పాట పాడుకుంటూ వచ్చినాం. ఆ పాటకు అర్థం ఏంటంటే, మనిషిగా పుట్టినోడు వారు మహాత్ములైన మరలా మట్టిలో కలిసిపోవలసిందే. వారు ఎంత గొప్పవారైనా, ఎంత ధనవంతులైనా వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు పాట పాడుతున్నామంటే, లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు, నీతో ఉన్నాను విడువలేదనెడు, నీతో ఉన్నాను విడువలేదనెడు, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్ర
యాత్రలోనే సాగుచుండా మా పరలోకపు తండ్రి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసురాల యొక్క ఆత్మను ప్రభువా మీ మమ్మల్ని తీసుకున్నారు. తాను విడిచిపెట్టిన భౌతిక ఆయన బట్టి చూపిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మార్గ మధ్యలో మీ చెందు మాతో ఉంచారు. భూస్థాపన సందర్భంగా మీ నామాన్ని మహిమపరచుకోనండి. ఈ మా ముందున్న సమయం కొరకే మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు ప్రభు దేవుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుతున్నాము తండ్రి. ఆమేన్. పాలు పాడతాం. తన హృదయాను సారునిగా ఉండుటకు సిద్ధపడుతున్నాను. యేసు నీ వెంట నేను పయనించుచున్నాను. నా సిలువను మోయుచు నాది నా ప్రభుని బలియాగం. సాదృశ్యముగా నా కొరకై ప్రాణమర్పించెను. నా ప్రభుని తలచుచు నేను వెంబడిస్తున్నాను. తలను వెంబడించుచున్నాను. దయానుసారునిగా అని వెంబడించుచున్నాను. నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. ఈ లోక సౌందర్యము మీద పని చేయవు, నా మీద పని చేయవు. యేసుని స్వరము వినుచు వెంబడించుచున్నాను. యేసుని స్వరము వినుచు వెంబడించుచున్నాను. హలో, చూడాల్సిన వాళ్ళకి మరలా టైం ఇస్తారు. వాక్యం స్టార్ట్ అవుతుంది. దయచేసి చూడాల్సిన వాళ్ళు మళ్ళీ చూద్దరు, అప్పుడు మీకు టైం ఇస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ముందుకు రమ్మనండి. అమ్మా, చూడాల్సిన వాళ్ళు మళ్ళీ చూద్దరమ్మా, మీకు లాస్ట్ లో టైం ఇస్తారు. అప్పుడు దాకా మెసేజ్ స్టార్ట్ అవుతుంది. నా దృష్టి ప్రభు మీదనే, ఈ బంధులెన్ను కలిగిన నా దృష్టి ప్రభు మీదనే. శ్రమలే మాత్రము కదల్చావు, ఆదరియగు పడుచున్నది, ఆదరియగు పడుచున్నది. శీఘ్రముగా నీ చేరుటకు వెంబడించుచున్నాను. శీఘ్రముగా నీ చేరుటకు వెంబడించుచున్నాను. తన హృదయాను సారునిగా ఉండుటకు సిద్ధపడుతున్నాను. యేసుని వెంట నేను
వెంబడించుచున్నాను నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను నా సిలువను మోయుచు నేను తన చిత్తములో నన్నుంచి నా ప్రభు సంతోషించును తన చిత్తములో నన్నుంచి నా ప్రభు సంతోషించును మహిమను పొందుటకు నేను వెంబడించుచున్నాను మహిమను పొందుటకు నేను వెంబడించుచున్నాను తన హృదయాను సారునిగా ఉండుటకు సిద్ధపడుచున్నాను తోడై ఉండెదవు అంతము వరకు తోడై ఉండెదవు అంతము వరకు నీవు విడువావు అందరూ విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతన బలమును నా కోసగెదవు నూతన బలమును నా కోసగెదవు నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకపు తండ్రి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. మీ దాసురాల యొక్క ఆత్మను మీ మేవలోకి తీసుకున్నారు. తాను విడిచిపెట్టిన తన బిడ్డలు మీ దాసుడు శాంతకుమారుని బట్టి బంధువులను బట్టి విశ్వాసులైన మీ ప్రతి జీవితం అనేకులు సాక్ష్యాలు పంచుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. దయగలిగిన తండ్రి తను విడిచిపెట్టిన ఈ భౌతిక కాయాన్ని మట్టికి మార్చే సందర్భముగా ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ మాటలు మాకు దయచేయమని యేసు ప్రభువుమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. విభాగంలో నుండి మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. దీనికి ఆశ్చర్యపడకుడి అనే మాట కనబడుతుంది. కొన్ని పర్యాయాలు కొన్ని సంగతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ ఆశ్చర్యంలో ఇది ఎలాగో అన్నట్టు ప్రశ్న కనబడుతూ ఉంటుంది. దైవ గ్రంథంలో అదే కనబడుతుంది. దీనికి ఆశ్చర్యపడకుడి అనే మాట కనబడుతూ ఉంది. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని అనే మాట కనబడుతుంది. ఒక కాలం వస్తుంది, సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం వింటారు. ఎప్పుడు చనిపోతావో తెలియదు, పాతాళమును తప్పించుకోలేవు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న లోకముల నుంచి మేలు చేయడానికి అని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. చక్కని మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దీనికి మీరు ఆశ్చర్యపడబాకండి. ఒక కాలం వస్తూ ఉంది, సమాధులలో ఆయన శబ్దం వింటారు, వారికి పునరుత్థానం కనబడుతుంది. మేలు చేసిన వారు నిత్య జీవానికి, కీడు చేసిన వారు ఆ తీర్పుకు అనే మాట దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ మాటలను ఆధారం చేసుకొని కొన్ని పర్యాయాలు మనకు అనిపిస్తూ ఉంటుంది, మృతులు ఎలాగో లేస్తారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన శబ్దం వింటారు, తప్పకుండా లేస్తారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తే అక్కడ అదే ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. చదవండి 35వ వచనం. అయితే మృతులు ఎలాగో లేతురు, వారు ఎట్టి శరీరంతో వస్తురని ఒకడు అడుగును. మృతులు ఎలాగో లేస్తారు, వారు ఎట్టి శరీరంతో వస్తారు.
ఈ శరీరం మనం భూమిలో పెడుతున్నాం, పాడైపోద్ది కదా. మళ్ళా వారు లేచి రావాలంటే శరీరం కావాలి కదా, ఎలాగో వస్తారు అని ఒకడు అడుగుతూ ఉన్నట్టు చూస్తా ఉన్నాం. ఆ మనుషులతో అపోస్తలుడు పౌలు అంటా ఉన్నాడు, చదవండి. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. కాబట్టి ఆ మనుషులు తరచు ఉన్న మాట ఏంటంటే ఓ అవివేకి అనే మాట కనబడుతుంది. ఓ అవివేకి అంటే ఓ తెలివి తక్కువడా, ఆ మాత్రం నీకు తెలియదా, మృతులేలాగో లేస్తారు అని అడుగుతూ ఉన్నావా? చూడు, నువ్వు ఒక విత్తనాన్ని విత్తుచూ ఉన్నావు, ఆ విత్తనం చనిపోతా ఉంది, ఆ తర్వాత అందులో నుంచి ఒక మొలక వస్తా ఉంది. నువ్వు వట్టి గింజనే విత్తావు కానీ మొలకనే విత్తలేదు కదా. ఆ గింజ చనిపోయిన తర్వాత దేవుడే తన చిత్త ప్రకారము ఆ గింజకు ఏమిస్తా ఉన్నాడు అని అంటే శరీరం మొలకనిస్తా ఉన్నాడు. చూసారా? అలాగే చనిపోయినటువంటి దేహాన్ని విత్తనము ద్వారా తిరిగి విత్తనమునకు రూపమును దేవుడిచ్చినట్లుగా ఆమెకు మహిమా దేహాన్ని ఇస్తాడు అనేటువంటి మాట పౌలు మనకు జ్ఞాపకం చేయబడ్డం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ సంగతులను రూఢిపరుస్తూ ఆ 44వ వచనంలో అంటూ ఉన్న ఒక మాట చూడండి. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మనకు శరీరము లేదు అని మనం ఎవరూ చెప్పలేము. అది ప్రకృతి సంబంధమైన శరీరం. ఆ ప్రకృతి శరీరం సంబంధమైన శరీరము ఉన్నది. సాక్షాత్తు మనం అందరూ చూస్తూ ఉన్నాం. 82 సంవత్సరాలుగా శరీరాన్ని చూసాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రకృతి సంబంధమైన శరీరము అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ శరీరము ఉన్నది అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అయితే అదే విధానంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ ప్రకృతి శరీరం ఉన్నది కనుక చదవన వచనం, ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అనే మాట కనబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు వచ్చినప్పుడు ఆయన సత్యము విన్నప్పుడు ఆత్మ సంబంధమైన శరీరముతో లేపబడుతుంది అనే మాట దేవుని వాక్కులో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. వరంగా కనబడుతున్నాం. ఇలాంటి నిరీక్షణ మేలు చేసిన వారికి, ప్రభువునందు ఉన్న వారికి కనబడుతూ ఉంది. అందుకే 18వ వచనంలో అంటాడు, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నిరీక్షణ మనకు ఆదరణ కలిగజేస్తూ ఉంది అని చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడి జీవితం మరణం ముగింపు కాదు, మరణం తర్వాత కూడా ఉంది. దేహంలో ఉండి కాలంలో ఏమి చేస్తామో పొదువు అని చెప్పారు. ఆత్మ తామసంగా దేవుని యొద్దకు మరణపోయినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని సమ్మతించి తాను విడిచిపెట్టిన భౌతికాయాన్ని మట్టికి మనం అప్పగించే వారంగా ఉంటూ ఉంటాం. కాబట్టి దేవుని ప్రజలుగా మీకు మరణం మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉంది. 1 జీవ పునరుత్థానం, 2 తీర్పు పునరుత్థానం. ఒక్కసారి వ్యక్తిగతంగా నీ మరణం ఎప్పుడూ అయితే నీవు పొందేది జీవ పునరుత్థానమా లేక తీర్పు పునరుత్థానమా? అని ప్రభా నేను ఎరిగి రక్షణ భాగ్యం పొంది మరణించిన మళ్ళీ మరణం అనేది ఉండదు, రెండవ మరణం అనేది ఉండదు. అదేవిధంగా తండ్రి ప్రభా ఎవరైతే మరి పాపంతో ఉంటారో, పాపంతో జీవిస్తూ ఉంటారో ప్రతి వారు తీర్పు పునరుత్థానానికి తీర్పులోనికి వస్తాం. మన పాపం రక్షించబడుతుంటే ఆ తీర్పులో మరి తీర్పు తీర్చబడి మన పాపం బట్టి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఆ యొక్క మరి తీర్పులకి వెళ్ళడానికి సహాయం దయచేయమని మీ పాస్లో వేడుకుంటున్నాను. ఇతరుల వాక్యానికి ప్రభావం మీరు పెట్టి పనిపించి అండి ప్రభా. మేము ఈ విధంగా శరీరంతో అండి ప్రభా, ప్రేమైన శరీరంతో ప్రభా మేము సభలో ఉంచడానికి
వార్తల్లో తండ్రి ప్రభా మరి అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటామని మహిమ శరీరంగా మేము మార్చబడతాము. మా రూపము పేటలు అన్ని కూడా మారిపోక ఆ తర్వాత తీర్పుందని నీ వాక్యం తెచ్చింది కనుక ప్రభా మరి ప్రతి ఒక్కరితో మాట్లాడిన వందనం స్తోత్రం చెల్లిస్తూ ఒక్కొక్కరిని సిద్ధపరచమని ఒక్కొక్కరిన వాక్యాన్ని మీరు పెట్టి ఫలింపచేయమని వాక్యం ఇచ్చిన దాసుని ప్రభా నిబంధనలు వాడుకున్నాను ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. సమయంలో పాడుతారు. శాంతిలో నిలచియుండెదం. హల్లెలూయా పాట పాడేదం, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము పాడేదము హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము పాడేదము హల్లెలూయా పాట. శాంతినాథుడేసు హల్లెలూయా పాట పాడేదము, పాడేదము పాడేదము హల్లెలూయా పాట. అందరూ చూశారు కాబట్టి బాక్స్ని